వెల్కమ్ టు అమ్మా హోమ్. అమ్మా హోమ్లో ఆలు గోబీ మసాలా కర్రీ. ఆలు గోబీ కర్రీ కోసం కావలసిన పదార్థాలు: ఆలు 150 గ్రాములు, కాలీఫ్లవర్ 150 గ్రాములు, టమాటాలు 200 గ్రాములు, ఆనియన్స్ 100 గ్రాములు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆలు ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. ఉప్పు, కారం, నూనె ముక్కలకు పట్టించిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ముక్కలు ఉడకటం కోసం 200 ml వాటర్ వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికిపోయినాయి. కూర గ్రేవీగా దగ్గర పడిపోయింది. కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడిగా ఆలు గోబీ మసాలా కర్రీ రెడీ.